కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కలియుగ వైకుంఠంలో వెలసి ఉన్న దేవదేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అపవాదు వచ్చేలా ప్రఖ్యాతి చెందిన లడ్డూ ప్రసాదంలో వైఎస్ఆర్సీపీ పాలనలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారని చేసిన ఆరోపణలు అసత్యమేనని సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తేటతెల్లమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి సూచనలతో శుక్రవారం రాత్రి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఛార్జ్షీట్ను స్వాగతిస్తూ ధ్వజస్తంభం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కలియుగ వైకుంఠంలో వెలసి ఉన్న దేవదేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అపవాదు వచ్చేలా ప్రఖ్యాతి చెందిన లడ్డు ప్రసాదంలో వైఎస్ఆర్సీపీ పాలనలో లడ్డు తయారీలో జంతువుల కొవ్వు కలిపారని చేసిన ఆరోపణలు అసత్యమేనని సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో తేటతెల్లమైందని వైఎస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి సూచనలతో శుక్రవారం రాత్రి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఛార్జ్షీట్ను స్వాగతిస్తూ ధ్వజస్తంభం వద్ద 101 కొబ్బరికాయలు కొట్టారు. కూటమి పాలనకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఆలయం వెలుపల పార్టీ నాయకులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ ఆదిశేషయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, ఎస్సీసీఎల్ రాష్ట్ర విభాగం కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, ఏఎస్పేట ఎంపీపీ బోయిళ్ల పద్మజారెడ్డి, న్యాయవాదుల విభాగం జిల్లా అధ్యక్షుడు నందా ఓబులేసు విలేకరులతో మాట్లాడారు. పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగిందని 2024 సెప్టెంబర్ నెలలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు వెంకటేశ్వర స్వామికి అపవాదు వచ్చేలా ప్రచారం చేయడం క్షమించరాని నేరమన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారు ఇప్పుడు సిట్ ఛార్జ్షీట్ చూసి ఏమి సమాధానం చెబుతారని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని ఆ దేవదేవుడు తప్పక శిక్షిస్తారని వారు అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందారోపణలు చేయడం కూటమి నాయకులకు అలవాటేనని, ఇప్పటికైనా వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి కుటిల రాజకీయాలు చేస్తారని తెలిసి ప్రజలు నివ్వెరపోతున్నారన్నారు. ఇప్పటికైనా కూటమి నాయకులు క్షమాపణలు చెప్పాలని, అపవాదులు మానుకోవాలని హితవు పలికారు. సనాతన ధర్మానికి ప్రతినిధి అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అదే సనాతన ధర్మానికి అపవాదం వచ్చేలా ఆరోపణలు చేశారని, నిజాలు తెలిసాక ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్లు శుభ్రం చేయాలని వారు పేర్కొన్నారు. మరోసారి ఆరోపణలు చేయకుండా వారిద్దరూ ఫినాయిల్తో నోరు శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనందరెడ్డి, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీ పులమి రమేష్ రెడ్డి, అనంతసాగరం మండల కన్వీనర్ బిజివేముల పిచ్చిరెడ్డి, బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, గడ్డం శ్రీనివాసులు రెడ్డి, షేక్ రహీం, మీరా మొహిద్దీన్, మస్తాన్ వలి, మాలకొండయ్య, తోడేటి మణి, కొప్పోలు వెంకటేశ్వర్లు, నందవరం ప్రతాప్, ప్రసాద్, కలాం, విష్ణువర్ధన్ రెడ్డి, బాలచెన్నయ్య, కాదర్ మస్తాన్, శ్రీనివాసులు నాయుడు, తోడేటి అశోక్, గడ్డం దిలీప్, షారుఖ్, అశోక్, రవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవదేవుడైనటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదముపై అసత్య ఆరోపణలు చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కుమార్ గారు అయితేనేమి, వీరి నోరు ఎంత భ్రష్టుపట్టి ఉందంటే, ఒక ఉన్నతమైన పదవులలో కూర్చున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఎటువంటి సమాచారం లేకుండా వాళ్ళ దగ్గర ఒక పవిత్రమైన హిందూ మనోభావాల పైన దెబ్బతీసినటువంటి ఈ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఇద్దరు మన భారతదేశమే కాదు ప్రపంచంలోని నలుమూలలో ఉండే హిందువులందరికీ క్షమాపణ చెప్పవలసిందిగా ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు ఎటువంటి విచారణ లేకుండానే మంత్రిమండలి సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లడ్డూలో జంతు అవశేషాలు కలిసినాయని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి దాని మీద ఒక సిట్ ఏర్పడడం చేయడం జరిగినది. దానిని ఖండిస్తూ మన గవర్నమెంట్ లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ వైఎస్ సుబ్బారెడ్డి గారు అయితేనేమి, శ్రీ భూమల కరుణాకర్ రెడ్డి గారు అయితేనేమి దీనిని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సిబిఐ విచారణని వాళ్లే కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఆ దాఖలు చేసిన ధర్మిల
కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ ఏర్పాటు చేయడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి లడ్డూ ప్రసాదంలో కానీ ఎటువంటి అవశేషాలు కలపలేదని, లడ్డూ ప్రసాదం ఎటువంటి కల్తీ జరగలేదని సిబిఐ ఏర్పాటు చేసిన ఛార్జీ షీట్ లో చాటచలనం చేయడం జరిగినది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున కూడా కూటమి నాయకులు అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీరి నోటిని పిల్లలతో కడగాలా, దేనితో కడగాలని చెప్పి ఆత్మకూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా కోరుతున్నాను. హిందూ మనోభావాలలో ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వృధత, అలాగే మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వృద్ధ ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీరికి ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి రాబోయే రోజులలో తగిన శిక్ష విధిస్తారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 1.5 సంవత్సరం క్రితం ఒక అసత్య ప్రచారం ప్రజల్లోకి తీసుకొని వచ్చారు. ఆ అసత్య ప్రచారం ఏంటంటే ప్రపంచంలో దేవాది దేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి మీద అక్కడ తిరుమలలో శ్రీవారి లడ్డుకు సంబంధించి కల్తీ జరిగింది. అక్కడ ఆ లడ్డులో ఆ కల్తీ సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు, అదేవిధంగా కల్తీ నెయ్యి వాడకం వల్ల ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి సాక్షాత్తు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా నిన్నగాక మొన్న వచ్చి 4 కూటములు మార్చి 5వ కూటమి కట్టినటువంటి శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అభాండం వేసి ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని అబాస్పాలు చేయాలనే ఉద్దేశంతో మీరు ప్రపంచంలో ఉన్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా మీరు ఈ రకంగా అపవాదు వేయడం జరిగింది. అదేవిధంగా మీరు అప్పుడు ఒక సిట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిట్టు విచారణ పూర్తయి నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆ సిట్టు విచారణ పూర్తయి దగ్గర 420 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్ షీట్ లో ఎక్కడ కూడా దానికి సంబంధించిన తిరుమలకు సంబంధించిన లడ్లు ఎక్కడ కూడా కల్తీ జరగలేదు, ఆ పందికొవ్వు అని చెప్పారు, అది కానీ లేదంటే కల్తీ పదార్థాలు కానీ ఎక్కడ జరగలేదని ఆ ఛార్జ్ షీట్ లో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ఇప్పటికైనా మీకు నిజంగా దేవాది దేవుడి మీద నమ్మకం ఉంటే, ప్రజల మీద విశ్వాసం ఉంటే మీరు ఖచ్చితంగా ముందుగా తిరుమల శ్రీవారికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీరు ఆ పదవిలో ఉండేదానికి ఆ దేవాది దేవుడు ఆశీస్సులతో మీరు ఆ కూటమి అధికారం పార్టీలో వచ్చింది. ఆ కూటమి కూడా మీకు ఆ అర్హత లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరిద్దరు కూడా డిప్యూటీ సీఎం మరియు సీఎం గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అబాస్పాలు చేయడానికి ఉద్దేశంతో మీరు ఈ ఆరోపణలు చేశారు. మీరందరూ కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. మీరు ఆ పదవులకు కూడా అర్హులు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇలాంటివి మీకు దేవుడు అవకాశం ఇస్తే ఇంకా 5 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలించమని ఇలాంటి అబద్ధాలతోనే 2 ఏళ్ల కాలం గడిపారు. ఇక 3 ఏళ్లే ఉంది. ఈ 3 ఏళ్లు కూడా అసత్య ప్రచారాలు కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాదులు కాకుండా ప్రజలకు మేలు చేసేటువంటి సూపర్ 6 అమలు చేయడానికి కోసం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు ఆ దేవాదేవుడైన వెంకటేశ్వర స్వామికి బేషరత క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. 24 సెప్టెంబర్ 18వ తేదీన పరమ పవిత్రమైనటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నిరాధారమైనటువంటి, ఒక రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి ఒక ఫాల్స్ స్టేట్మెంట్, ఒక అబద్ధపు ప్రచారాన్ని, ఒక కామెంట్ని ఈరోజు ఆనాడు తెరలేపాడు సోదరులారా. 2024 సెప్టెంబర్ 18వ తేదీన ఆయన పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2024 సెప్టెంబరు 24వ తేదీన ఆయన వచ్చేసేసి దుర్గమ్మ మెట్లు కడుగుతూ తిరుపతి లడ్డులో పందికొవ్వు, అదేవిధంగా పశువుల కొవ్వు ఇవన్నీ కూడా పొల్యూట్ చేశారని చెప్పేసి, ఎక్స్ట్రాక్ట్ చేసి పొల్యూట్ చేశారని చెప్పేసి పరమ పవిత్రమైనటువంటి ఆ దేవదేవుని సన్నిధిని అపవిత్రం చేస్తూ మాట్లాడారు సోదరులారా. అయితే భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, అదే సెప్టెంబర్ 27వ తేదీన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన్ని కనీసం దర్శనం కూడా చేసుకోనీయకుండా చేశారు సోదరులారా. ఎంత దయనీయమైన విషయం ఇది. ఎవరైనా కూడా, ఎంత దుర్మార్గులైనా కూడా ఈ విధమైనటువంటి దానికి ఉడంకిస్తారు. అందుకనే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ద్వారా ఆయన ఒక సిట్ వేయించాడు. ఏమన్నాడంటే, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ఒక సిట్ వేపించి దీంట్లో ఏ విధమైనటువంటి లేవు అని చెప్పేసి ఈ రోజు వచ్చింది సోదరులారా. మీరు పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటువంటి శ్రీవారి భక్తులు వారి యొక్క మనోభావాల్ని మీరు దెబ్బతీశారు. వారి మనోభావాలతో ఆటాడుకున్నారు. మీ ఇద్దరికి నేను ఒకటే చెప్తున్నా, మీకు నిజంగా విశ్వసనీయత ఉంటే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే, ఆ పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మీద మీకు నిబద్ధత ఉంటే వెళ్ళి అలిపిరి దగ్గర నుండి లెంప వేసుకొని వైకుంఠ కాంప్లెక్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కడగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, సోదరులారా, ఆనాడు ఏ విధంగా అయితే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తి గోపాలకులందరినీ ఆయన భగవానుడు కాపాడుకున్నాడో, కంస, శిశుపాల, జరాసంధ, హిరణ్యాక్ష, హిరణ్యకశిప వీళ్ళందరి యొక్క పరిపాలన నుంచి ఆనాడు ప్రజలను ఎట్లయితే విముక్తి చేశాడో, మీ పరిపాలన నుంచి కూడా ప్రజలు విముక్తి చేస్తారు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీరు తిరుపతి రోడ్లో కల్తీ ఉందని దుర్గమ్మ గుడిని అలాగే తిరుమల వెంకటేశ్వర్ల సాక్షిగా మీరు ఆ గుళ్ళని కడుక్కుంటూ బొట్టు పెట్టారు. ఇవాళ కూడా మీరు మా నిజాయితీని నిరూపిస్తూ మేము కోర్టులో తెలియజేస్తున్నాము. మీరు ఇవాళ కూడా అలాగే దుర్గమ్మ గుడి మెట్లు, తిరుమల మెట్లు కడగలరని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ మేము చాలా క్లీన్ సిప్ గా బయటకు వచ్చి ఆ పవిత్ర దేవాలయాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నాయని, అలాగే కల్తీ లేదని ఇవాళ కోర్టు ద్వారా నిరూపించడం జరిగింది. అలాగే మా జగనన్న ఎప్పుడూ చెప్తుంటారు, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారని. ఆయన దేవుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఇవాళ కాపాడారు. ఆయన చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ ఉంది కాబట్టి ఇవాళ బయటపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు బేషరత్తుగా ఎలాంటి నింద వేశారో ఆ నిందను ఇవాళ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎలాంటిది జరగలేదని మీరు తెలియజేయగలరని కోరుకుంటున్నాను.